హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ మాలీవుడ్ టైమ్స్. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అయితే విపరీతంగా నచ్చింది. ఇది ఒక మలయాళం సినిమా, సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎందుకు నచ్చిందో చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సినిమా మొత్తం కూడా చాలా యూనిక్‌గా, చాలా కొత్తగా మలయాళంలోని మూవీస్ అంటే ఎలా ఉంటాయంటే నేచురల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ గాని, క్రైమ్ థ్రిల్లర్ గాని, కామెడీగా ఉంటాయి. కానీ ఈ సినిమా అలా కాకుండా ఒక యూనిక్ స్టోరీ తోటి మళ్ళీ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్షన్ చేశారేమో అని అనిపిచ్చింది. ఎందుకంటే, మన తెలుగులోని 'పూరి జగన్నాథ్' తీసిన 'నేనంతే' సినిమా చూసాం కదా! సేమ్ అలాంటి కాన్సెప్ట్‌నే 'మాలీవుడ్ టైమ్స్' అనే సినిమాలోని సేమ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి చాలా కొత్తగా చూపించారు. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. ఒక యంగ్ టాలెంటెడ్ కుర్రోడు చిన్నప్పటి నుండి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ డైరెక్టర్ అయ్యి సక్సెస్ అయ్యాడా లేదా? మాలీవుడ్‌లోని ఎలా ఎదిగాడు? అసల డైరెక్టర్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? ఏ సినిమాలు చూసి ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ కింద అవార్డ్ తెచ్చుకున్నాడా లేదా? తన చుట్టుపక్కల ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? సిట్యుయేషన్స్ ఏంటి? అన్నది స్టోరీ లైన్. అయితే సినిమా మొత్తం కూడా ఎలా ఉన్నదంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్‌లోని ఇదేదో బాగున్నది అని అనుకున్న టైంలోపు లాస్ట్‌లో క్లైమాక్స్ అయితే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సక్సెస్ అయ్యాడా అన్న చూపిచ్చే టైంకి ఫెయిల్యూర్స్ ఎదురవుతూనే ఉంటాయి. ప్రతిసారి ఫెయిల్యూర్ అయిపోయిన దాన్నే సినిమాలోని చూపించారు. లాస్ట్‌లో సక్సెస్ అవుతాడేమో అని అనుకుంటే చాలు. ఇంక నేను చెప్పను. ఎందుకంటే ఇది గూడా చెప్తే క్యూరియాసిటీ పోతుంది కాబట్టి, నేను ఇక్కడితోటి ఆపేస్తాను. ఇంకా ఈ సినిమాలోని డైలాగ్స్ కానీ, లేదంటే ఒక నిజంగా ఒక యంగ్ డైరెక్టర్ గాని, లేదంటే ఒక ఎవ్రి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లోని ఉండే బాయ్స్ వాళ్ళ డ్రీమ్స్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ చేస్తారు, ఎలా యంగ్ డైరెక్టర్స్ కింద ఎదుగుతారు అన్నదే ఈ స్టోరీ లైన్ మొత్తం గూడా దాని మీదే నడుస్తుంది సినిమా మొత్తం కూడా. ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అవ్వాలన్న చాయిస్ ఉంటుంది కదా! అప్పుడు వాళ్ళ లైఫ్‌లోని ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి అన్నది ఈ సినిమాలో చాలా క్లియర్‌గా చూపించారు. అండ్ లొకేషన్స్ బాగున్నాయి. చాలా తక్కువ క్యారెక్టర్స్ తోటి ఒక మంచి స్టోరీనైతే బిల్డ్ చేశారు. బట్ లాస్ట్‌లో క్లైమాక్స్ ఇంకా కొంచెం మార్చుంటే బాగుండేది. 'ప్రేమ్‌లో' హీరో ఈ సినిమా నటించడం వల్ల ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్తాను. ఈ సినిమాలోని ఎటువంటి ఫైట్ సీన్స్ ఉండవు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. జస్ట్ ఒక టైమ్ పాస్‌కి ఒక మంచి మూవీ చూడాలి అని అనుకుంటే మాలీవుడ్ మూవీ 'మాలీవుడ్ టైమ్స్' మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మాలీవుడ్ అంటే మలయాళం సినిమాలని అర్థం. సో, తెలుగులోని దాని టైటిల్ చేంజ్ చేయకుండా సేమ్ అలానే వదిలేశారు. ఇంకా ఈ సినిమాలోని డైలాగ్స్ ఉంటాయి. ఎమోషనల్ డైలాగ్స్ కానీ, డైరెక్టర్ అయ్యే ముందు సక్సెస్ అయ్యే డైలాగ్స్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. రియల్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లోని ఇలా జరుగుతుందేమో అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. 'నేనంతే' అనే సినిమాలోని రవితేజ ఒక డైరెక్టర్‌గా పనిచేస్తూ సక్సెస్ అయ్యాడా లేదా అన్నది చూపిస్తారు. బట్ కానీ ఈ సినిమాలోన అలా కాకుండా చిన్నప్పటి నుండో ఒక అబ్బాయి ఒక పెద్ద డైరెక్టర్‌గా ఎదగాలి అని సినిమాలు చూస్తూ ఎదుగుతూ, తన టైం వేస్ట్ చేసుకుంటూ పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకోని తనేవో కలలు కంటాడు. తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అనే జర్నీలోని వచ్చిన ప్రాబ్లమ్స్‌ని సినిమాలోనైతే చాలా బాగా చూపించారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లోని నిజంగా జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని గూడా ఈ సినిమాలోని యాడ్ చేసి మరీ చూపించారు. ఈ సినిమాలోని కొన్ని రియాలిటీ విషయాలు గూడా చూపించి సినిమా బాగా చూపించారు. బాగా బిల్డ్ చేశారని అనిపించింది డైరెక్టర్. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లాస్ట్‌లో క్లైమాక్స్ అయితే నచ్చలేదు. ఇదే బిగ్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. మాలీవుడ్ టైమ్స్ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.